మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారికి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా వృశ్చిక రాశిలో పుట్టిన వారు త్వరలో మిఠాయిలు పంచిపెట్టేటటువంటి ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. మొదటిగా ఇక్కడ మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు రహస్యంగానే ఉంచుతారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు వినటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తూ ఉంటాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటము వలన జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వస్తారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడిన సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. 100% మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వృశ్చిక రాశి వారు బాధపడటం జరగదు. పోనీలే, ఒకరు మన వల్ల ఆనందంగా ఉన్నారు, మన వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఏం చేసినా ఆ దేవుడే చేసుకుంటాడని అంతా ఆ దైవం మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఉన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే తెలివి, శక్తి కూడా నిరంతరం ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకండి. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే బయటకు చెప్పండి. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో సమస్య అయినా, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకుని నిరంతరము ఒంటరిగా ఉండటం, ఏదో కోల్పోయినట్టుగా ఉండటం చేయకండి. ఈ విధంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని, మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో మీకు నచ్చింది ఏదైతే ఉందో, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కొనసాగించటం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి
టార్గెట్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఒత్తిడిని అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు, మనకంటే మన తోటి వారు అసలు ఏమీ కష్టపడటం లేదు, వారికి గుర్తింపు లభిస్తుంది, మనకు విలువ లేకుండా పోతుందా అన్న భావన కలుగుతుంది అనేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితం మీరు పొందుతారు. మీరు ఉద్యోగం విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవటం కానీ, అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి, ఎవరి గురించి అయినా ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్లకు, అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరిని గబుక్కున నోరు జారకండి. ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండే వంశ పారంపర్య ఆస్తుల గురించి కానీ, వివాహ విషయాల గురించి కానీ, అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగటం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి కూడా చాలా బాగా అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతాన బాధ్యత కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి స్వయంగా చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎంతో మంది మిమ్మల్ని ఎదిరించడం కానీ, లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పుడు మీ వైపు నిలబడే ఏకైక వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. కానీ నిరంతరం ఏదో ఒక కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కుటుంబంతో యాత్ర చేసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే చాలామంది వీటిని నమ్మరు, కానీ నరదృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ రోజుల్లో నరదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి రోజువారీ జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించుకోవాలి. ఏదైనా శనివారం లేదా అమావాస్య రోజుల్లో కల్లుప్పుతో స్నానం చేసుకున్నట్లయితే, అంటే కల్లుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. వ్యాపార ప్రదేశాలలో తరచూ నరదృష్టి యంత్రాలు అనేవి పడుతూ మారుస్తూ ఉండాలి. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళటం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు, మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళై అవుతారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.
అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలతో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని మీ యొక్క జీవితంలో గనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. అలాగా ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో అండి. అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్త్రీలు లేనప్పటికీ కూడా, పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి కూడా రావచ్చు. ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో మీరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.